హాయ్ అండి. మనం ఈరోజు అరటికాయ కోడిగుడ్లు పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇందుకు ముందుగా అరటికాయ చీరుకుని అలా చేసుకుని గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. లేతవైతే ఇలా డైరెక్ట్ పులుసులోనే వేసుకుని ఉడికించుకోవచ్చు. మసాలా కోసము అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసుకుని కచ్చాబచ్చగా ఆడుకోవాలి. తర్వాత ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ చీరుకుని ఎండుమిరపకాయ వంకులు, కరివేపాకు కచ్చాబచ్చగా దించుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా వేయించుకుని పసుపు, కారం కూడా ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత చింతపండు జ్యూస్ను దీనికి సరిపడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, కోడిగుడ్లు వేసుకుని ఉడికించుకోవాలి. దీని మన పులుపు సవాదిగా ఉండడం కోసం చిన్ని బెల్లం ముక్క వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. చేపల పులుసులాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ అరటికాయ కోడిగుడ్లు పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి.